బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికయ్యాడు. అంతా బాగానే ఉంది, సవ్యంగా ఉన్నాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు అనుకునే లోపే ఒకసారిగా ఆయన వసూల దందా వ్యవహారం బట్టబయలైంది. ఒక సీక్రెట్ కెమెరాకి చిక్కింది. ఎవరెంత ఇచ్చినా మెయింటెనెన్స్ లేకపోతున్నాయి, జీతం ఏమాత్రం చాడడం లేదు, ఉప్పు పుట్నాలకు సరిపోవడం లేదని అంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రోజు 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఎవరైనా కూడా ఇకపైన కొట్టాల్సి వస్తే పులిన కొడదాం, కుంభస్థలాన్ని కొడదాం, సెటిల్ అయిపోవచ్చు. ఈ చిన్న చితక మీరు ఇచ్చేదంతా చిల్లర ఖర్చులకు అయిపోతున్నాయి, ఏమాత్రం సరిపోవడం లేదంటూ మాట్లాడుకొచ్చాడు ఆయన. ప్రస్తుతం ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రాటివి స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఈ వీడియో మందుల సామేలు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తన దగ్గరికి వచ్చినట్టు కొంతమంది బహుశా వారి వ్యాపారవేత్తల అనుచరుల కాంగ్రెస్ పార్టీ తోటి నాయకులు ఎవరు తెలియదు, కానీ వారితో మాట్లాడుతున్న సమయంలో ఈ రకంగా మాట్లాడుకొచ్చాడు ఆయన. ఎవరు సుధపూసలు చెప్పండి? అంత నీతివంతులు, అంతటి మంచి వాళ్ళు ఎవరున్నారు? ఇవాళ రేపటి శుద్ధపూసలు ఎవరున్నారా? శుద్ధపూసలు ఎవరు లేరు, అందరూ అందిన కాడి దోసుకోవడమే అన్నట్టుగా మాట్లాడుకొచ్చాడని. ఆ తర్వాత ఇకపైన కుంభస్థలాన్ని పులినే కొట్టాలి, కొడితే చిన్న చిన్న విషయం కాదుగా, ఇక్కడికైనా మంచిదే, పులినే కొట్టి మనం సంపాదించుకోవాలి, కానీ మీరు ఇచ్చే చిన్న చిన్న మొత్తం కూడా చిల్లర ఖర్చులకు సరిపోతలేవు, ఉప్పు పుట్నాలకు సరిపోతలేవు అన్నట్టుగా మాట్లాడుకొచ్చారు ఆ ఎమ్మెల్యే. అయితే ఒక్కసారి బిఫోర్ దట్ నేను కంటిన్యూ చేసే ముందు, తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతం ఎంత తెలుసా? తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల జీతం యావరేజ్గా 3 లక్షల రూపాయలు. రోజుకు 10,000 రూపాయల చొప్పున ఖర్చు పెట్టినా కూడా పార్టీగా సరిపోతుంటాయి. పైపెచ్చి ఇంకా బయట మెయింటెనెన్స్లు, వాళ్ళకి రావాల్సిన కమిషన్లు, ఇక మనం బహిరంగ చెప్పకుండా చాలా వస్తూనే ఉంటాయి. రోజుకి అటువంటి మూటలు చాలా అందుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఎమ్మెల్యే ఏమంటున్నారంటే, రోజుకు 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఏమాత్రం సరిపోవట్లేదు, మీరు ఇచ్చేవన్నీ కూడా చిన్న చిన్న ఖర్చులకి అయిపోతున్నాయి, మెయింటెనెన్స్కు సరిపోతలేవు, లెక్క చూసినా జీతం కూడా లెక్క చూసినా ఏమాత్రం మిగులుతలేవు, ఆఖరికి వస్తే పైసలు లేకపోతే పిఏ దగ్గర పైసలు ఉంటే ఆ డీజిల్ కొట్టుకురామని చెప్పిన కార్లా, సో కార్లో తిరుగుతానికి డీజిల్ కూడా పైసలు లేకుండా పోతున్నాయి. సో ఇవన్నీ కాదు, ఇక పులినే కొట్టాలి, కొడితే ఏదేమైనా ఈ చిన్న మొత్తం తీసుకుంటే మెయింటెనెన్స్కే అయిపోతుంది, కానీ మనం కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టుగా మాట్లాడుకొచ్చాడు ఆయన. బిఫోర్ ఐ కంటిన్యూ, ఒక్కసారి మీకు కూడా ఆడియో వినిపిస్తా, ఆడియో చాలా క్లియర్గా వినండి. ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా, ఫోన్ చేసి ఫోన్ వచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకి తీర్చేదేమో మెచ్చుకుంటుంది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళ బేమర్యాద. అదే మీరు అదే ఎవడైనా సంసారి చెప్పండి, ఎవడో సంసారి చెప్పండి, ఎవడో సుధపు చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచింది. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కూడా తీసుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు వాళ్ళు తీసుకొచ్చేస్తే మామూలుగా మీరు బండి తీసుకుని అది అయితే ఏమైంది, నంజంపాడ విధంగా అయితే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్ళిపోయారు, డబ్బులు లేవు టైం తీసేసుకోను. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుండే, కానీ అప్పుడే తక్కువ చేసినాం, లెక్క పెట్టిస్తారు 5-10,000 మీరు అడిగినా నేను పచ్చాడు. గట్టే ఉంటది పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర వచ్చి ఈ బక్కది కూడా ఉంటాయి నాకు ఎక్కడికి. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది, కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ కాస్తున్నారు. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిల్ లేవంటే మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కొట్టుకొచ్చి ఆ రోజు పిఏ అన్న బండి, ఆ రోజు బండి ఉన్నట్టు 5,000 ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చినప్పుడు చివరి ముందు నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా ఏదైనా కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయా నా అయిపోయినాయి. అయితే అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగానే తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ షాప్ ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ షాప్ రేటు అది చూసి జరిసి చెప్తే ఇక అది గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేపు అయిపోయింది. తప్పకుండా
ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయిదామంటే చాలే ఏం మాకు ఇవ్వాలి అట్లా ఇవ్వాలి బయట వాళ్ళకి ఇప్పిస్తాం అంటే మేము లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళు చూస్తాం మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ మేము కావట్లేదండి. ఇవన్నీ మనకు కొత్త కొత్త వచ్చినాయి షాపులు అనుభవం లేదు కదా. ఒక మాట సిఏ గారు కనిపెట్టంటే తక్కువ ఎందుకంటే మీకు చెప్తుంది పెద్ద మాదేం పెద్ద బిల్డప్ ఇచ్చారనుకో ఈ పాటల ముందు మేము దూరం కథ ఏం కావాలి లక్షిపోయావు ఇప్పుడు అవతలకి ఎవరని చెప్పిన నాకు ఫోన్ చేసి దమ్ముండాలి కదా. అవతల ఎంపీనో ఎమ్మెల్యేనో లేకపోతే ఏదో ఏదో చేశారనుకో ఇది తెచ్చి అలా కథ కూడా ఇదే ఉంటుంది కదా. ఏ రూట్ వేయటంలో ఆ రూట్ ఇప్పుడు నేను అర్థంగా పోయినసారి మీరు 10 ఏళ్ళు ఎట్లా చేసిన నేను గట్టిగా చేయమని చెప్పాను, లేకపోతే నాకు కొత్తగా క్రియేట్ చేయాలని కూడా చెప్పాను. అంతే సార్, కొత్తగా నాకు చేయమని చెప్పలేదు. ఇది మందుల సామేలు తన దగ్గరికి వచ్చినటువంటి కొంతమంది వ్యక్తులతో మాట్లాడుతుంది. లైవ్ లో డైరెక్ట్ గా ఆయన ఏ మాత్రం సరిపోవడం లేదు. ఎవరు శుద్ధపూస్తున్నారు చెప్పండి? కొడితే పులినే కొట్టాలి, చిన్న చిన్న ఖర్చులకి సరిపోవడం లేదు, రోజువారీ మెయింటెనెన్స్ కూడా రావడం లేదు, రోజుకి 7,000 రూపాయలు డీజిలే అవుతోంది, ఏ మాత్రం ఖర్చు చేసినా కూడా రూపాయి ఇంటికి రావడం లేదంటూ మాట్లాడుకొచ్చినారు. ఆయన మొదట్లోనే ఒక మాట మాట్లాడారు, కోటాను రూపాయలు పెట్టి నేను ఎమ్మెల్యే గెలిచా, కోటాను రూపాయలు పెట్టిన ఎమ్మెల్యే గెలిచా, ఇప్పుడు వచ్చేటువంటి డబ్బులు ఏ మాత్రం సరిపడం లేదు, కొడితే పుల్నే కొట్టాలంటే మాట్లాడుతున్నారు. మరి ఏ పుల్ని కొడతాడా ఆయన? ఎంత పెద్ద మొత్తంలో ఒక భారీ అంచనాకి తెరలేపారు, ఏ స్కామ్కి తెరలేపారు తెలియదు కానీ ప్రస్తుతమైన వ్యాఖ్యలు అయితే సంచలనం రేపుతున్నాయి. లైవ్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఆయన దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఇది బహుశా తన ఫోన్ లో చిత్రీకరించిన వీడియో అయి ఉంటుంది. ఒక్కసారి డైరెక్ట్ గా నేను ప్రతినిధి మధు అందుబాటులో ఆయన మధుతో మాట్లాడే ముందు నేను కూడా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి మందుల సామేల్కి ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేస్తాను. మరి ఆడియో ఏంటి సంచలనం రేపుతోంది, ఒక్కసారి వైరల్గా మారినటువంటి ఆడియోకి సంబంధించిన వివరణ తీసుకుందాం. ఒకసారి లైవ్లో నేను మందుల సామేలు తుంగతుర్తి ఎమ్మెల్యేకి కాల్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ప్రస్తుతానికి బహుశా ఈ ఆడియో ఎప్పుడైతే వీడియో వైరల్గా మారిందో ఆయన బహుశా ఎక్కడ కూడా అందుబాటులోకి రాకపోవచ్చు, 1-2 రోజుల పాటుగా సైలెంట్గా ఉండే అవకాశం ఉంది, లేదంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేస్తారు. సో మరి ప్రస్తుతమైన ఫోన్ రింగ్ అవ్వడం లేదు, ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ. ఎందుకంటే మందుల సామేలు అంటే ఒక దళిత నేత, చాలా పెద్ద ఎత్తున అగ్రెసివ్గా తన మాట తీరుతో తనదైన శైలిలో మాట్లాడిన వ్యక్తి. రింగ్ అవుతోంది. రైట్, ప్రస్తుతానికైతే మందుల సామేలు ఈ వీడియో తర్వాత ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఎందుకంటే చమత్కారంగా ఆయన భాష, ఆయన పద ప్రయోగాలన్నీ కూడా కొంత హాస్యాస్పదంగా, అంటే ప్రతిపక్షాల వైపుగా మాట్లాడేటప్పుడు అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. చాలా ముక్కుసూటిగా ఏం మాట్లాడాలనుకుంటారో పక్కాగా ఒక గ్రామీణ ప్రాంత ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో మాట్లాడుతుంటారు. ఆయన అటెండ్ చేయడం లేదు ఫోను. సో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా మాట్లాడుకునే రీతిలో ఆయన మాట్లాడుతూ కొంత స్పెషల్ అట్రాక్షన్గా నిలిచిన పరిస్థితి. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. కానీ ఏం జరిగింది? ఇప్పుడు తనకు డబ్బులు సరిపోవడం లేదు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను, ఇప్పుడు ఏ మాత్రం రావడం లేదన్నట్టుగా బహిరంగంగానే లంచం డిమాండ్ చేస్తున్నట్టుగా ఉంది. ఇది డెఫినెట్గా ఈ వీడియో కనుక మందుల సామేలు గారు చూస్తే మీ పైన ప్రజలు కొన్ని పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఒక సామాన్యమైనటువంటి రైతుగా, మీరు ఒక దళిత వ్యక్తిగా, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చామని చెప్పి మీరే చాలాసార్లు చెప్పారు. కాబట్టి మీరు ఈ రకంగా మాట్లాడతారని ఎవరు కూడా ఆశించలేదు, ఊహించలేదు కూడా. సో ఒకసారి డెఫినెట్గా మీరు సమాధానం చెప్పాల్సింది. నేను కాల్ చేశాను లైవ్లో మీకు. సో డెఫినెట్గా మీరు కనుక సమాధానం చెప్పాలంటే వెంటనే నేను మళ్ళీ ట్రై చేస్తాను. మీరు కనుక లైవ్లో చూస్తున్నట్టే డెఫినెట్గా ఆన్సర్ చేయండి. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధు, సో ప్రజెంట్ ఏంటి మందుల సామేలు యొక్క వ్యవహారం బట్టబయలైంది. గతంలో కూడా అనేక సార్లు ఆయన ఏదో ఒక రకం వ్యాఖ్యలు చేస్తూ స్పెషల్ అట్రాక్షన్ గెలిచారు. కానీ ఈసారి ఏకంగా తను కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాను, ఎవరు శుద్ధపూసలున్నారు, కొడితే పులినే కొట్టాలి, ఈ చిన్న చిల్లర ఖర్చు కూడా సరిపోవడం లేదు, ఉప్పు పుట్నాలకు సరిపోవడం లేదన్నట్టుగా ఆయన పద ప్రయోగాన్ని, ఆయన భాషను మరోసారి ప్రయోగించి ఇక్కడ మాట్లాడుకొచ్చారు. ఇండైరెక్ట్గా లంచాన్ని డిమాండ్ చేసినట్టుగానే ఉంది. అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, రోజు మీడియా సమావేశం ద్వారా, మీడియా ద్వారా మందుల సామేల్ తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజు బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తూ ఉంటారు. గత ప్రభుత్వం అవినీతి చేసింది అనేటువంటిది. కానీ డైరెక్ట్ గా ఆయనే అవినీతిలో కూరుకుపోయే వీడియో బయటకు వచ్చింది.
లిక్కర్ కి సంబంధించినటువంటి సిండికేట్ ప్రతినిధులు సహకరించాలి అని ఎవరైతే వచ్చారో దానికి నాకు ముడుపులు అప్పజెప్పాల్సిందే, నేను చెప్పినంత ఇవ్వాల్సిందే అనేటువంటి డిమాండ్ ఆయన చేసినటువంటి వీడియో బయటకు వచ్చింది. చాలా స్పష్టంగా రోజుకు 1,00,000 ఖర్చు అవుతుంది, నాకు ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు జీతం సరిపోవట్లేదు, అయినా ఇప్పుడు మీ దగ్గర తీసుకునేటువంటి డబ్బులు కూడా నాకు ఛాయ్ ఖర్చులకు సరిపోవు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మీలాంటి చిన్న చిన్నవి కాకుండా పెద్ద పులినే కొట్టాలి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూనే ఇంకొక మాట కూడా అన్నారు. ఎవరయా శుద్ధపూస అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అది రిపీటెడ్ గా 2-3 టైమ్స్ ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరున్నారు శుద్ధపూస, ఎవరు శుద్ధపూస, మీకు చెప్పండి, మీరే చెప్పండి అంటూ పదే పదే మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే మందుల సామ్యాల్ డైరెక్ట్ గా ఆయన ఇంట్లోనే ఆయనకు సంబంధించినటువంటి నివాసంలోనే ఉంటున్నటువంటి నివాసంలోనే వీడియో రికార్డ్ అయి బయటికి రావడంతో పెద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ డిఫెండ్ లో పడిపోయినటువంటి పరిస్థితి. ఆయన ఒక్కడే తీసుకోవడమే కాదు, మొత్తం కాంగ్రెస్ పార్టీని డిఫెండ్ లో పడేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు అవినీతి పైన బీఆర్ఎస్ పైన కాంగ్రెస్ పోరాటం చేస్తుందని చెబుతా ఉంటే ఇప్పటికే మంత్రుల పైన ఆరోపణలు, ఇప్పుడు మందుల సామ్యాల వీడియోలో దొరికిపోవడం చాలా స్పష్టంగా. నేను 1,00,000 జేబులో పెట్టుకొని బయటికి వెళ్తే బయటికి వెళ్ళేసరికి ఇంటికి వచ్చేసరికి జేబులో 2,000 మిగిలాయనేటువంటి స్టేట్మెంట్ కూడా వీడియోలో ఆయన ఆడియో చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది, ఆయన మాట్లాడుతున్నటువంటి ఆడియో. సో ఎవరు శుద్ధపూస, 1,00,000 రూపాయలు కూడా సరిపోవట్లేదు, బయటికి కొడితే పెద్ద పుల్లిని కొట్టాలి, కోట్లు ఖర్చు పెట్టాము, అవన్నీ రికవరీ చేసుకోవాలనేటువంటి మాటలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో పడిపోయినట్టుగా అయిపోయింది మందుల సామ్యాలు వ్యాఖ్యలతో. ఒక్కసారిగా ఆ వీడియోలో రికార్డు కావడంతో వెళ్ళినటువంటి వ్యక్తులే రికార్డు చేస్తారు వీడియోని, వాళ్ళే బయటకు వదిలారు. మందుల సామ్యాల్ సంబంధించినటువంటి ఆయనతో జరుగుతున్నటువంటి డీల్ వ్యవహారం ఏదైతే ఉందో, లంచం వ్యవహారం, ఆయన బయటకు చెప్పడం పైన పెద్ద ఎత్తున విమర్శల పాలవుతుంది కాంగ్రెస్. అంటే మధు, గతంలో కూడా ఆయనపై అనేక ఆరోపణలు వచ్చాయి. నేను గెలిచిన తర్వాత ఎక్కడ కూడా ఇసుక దందా నడవనివ్వను, నా ప్రాణాలను అడ్డు పెడతాను, కానీ ఇసుక దందాన్ని చేయనివ్వని చెప్పేటువంటి ఒక వ్యాఖ్యానం చేసుకొచ్చారు. కానీ తర్వాత పెద్ద ఎత్తున ఇసుక క్వారీలను ఎంకరేజ్ చేస్తున్నారు, అక్కడ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదిస్తున్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య, ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి వినబడ్డాయి, కొంత సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో అటువంటి ఆ ఆరోపణలకి ఇది మరింత బలం చేకూరుస్తుంది. ఎస్, బహుశా నిజమే కాబోలు, మందుల సామ్యాల్ ఈ రకంగా చేసి ఉంటారు కావచ్చు అనేటువంటి ఒక వ్యాఖ్య, అంటే ఆ అర్థాన్ని ఇచ్చేలా మరింతగా బలాన్ని చేకూరుస్తున్నాయి ప్రస్తుతం మందుల సామ్యాలకు సంబంధించిన ఈ వీడియో. ఎలా అర్థం చేసుకోవాలి ప్రస్తుతం ఇటువంటి వీడియోని అధిష్టానం ఎలా చూడాలి, ఎలా తీసుకునే అవకాశం ఉంది? దీనిపైన ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఉంది ప్రభుత్వం కూడా. తర్వాత దీనిపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ప్రతిపక్షాలు చేసే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ మొదటి నుంచి మేము చెప్తున్న మాటే నిజం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పూర్తి స్థాయిలో సంపాదన పైన పడిపోయింది, ఎమ్మెల్యేలు మంత్రులు అంటూ వాళ్ళు ఇప్పటికే విమర్శలు చేస్తా ఉన్నారు. సో దానికి ఇది వాళ్ళకి తోడుగా ఈ వీడియో దొరకడంతో, అందులో మందుల సామ్యాల్ ఆడియో చాలా స్పష్టంగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఉన్నాయి. మందుల సామ్యాల్ కూడా మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఎట్లా ఆయన మాట్లాడతారో చూడాలి. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఎవరు శుద్ధపూసలు అంటూ మాట్లాడారు. అది చాలా పెద్ద వైరల్ అవుతా ఉంది, అదందరికీ ఆపాదించినట్టుగా అవుతుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వారందరికీ పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతా ఉంది. రికవరీ చేసుకోవాలనేటువంటి స్టేట్మెంట్, అంటే రాజకీయాల్లో మేము ఖర్చు పెడతాం, అవి రికవరీ చేసుకుంటాం అధికారంలోకి రాగానేటువంటి మాట ఆయన చెప్తా ఉన్నటువంటిది. సో రోజుకు 1,00,000 ఖర్చు అవుతుంది, ప్రభుత్వం ఇచ్చేటువంటి జీతం సరిపోవట్లేదు, ఇట్లాంటి మాటలు ప్రజల్లో ప్రజలంతా ఆలోచించేలాంటి మాటలు ఆయన మాట్లాడారు. అంటే రాజకీయ నాయకులందరూ ఇలాగే ఉంటారంటూ ఓపెన్ గా దొరికిపోవడంతో దీనిపైన మరి ఆయన ఎట్లా మాట్లాడతారు చూడాలి. వెళ్ళినటువంటి సిండికేట్ లో ఉన్నటువంటి ఒక మెంబరే ఈ వీడియో రికార్డ్ చేస్తారనేటువంటి తెలిసింది. రైట్, అంటే పక్కాగా ఒక ప్రీ ప్లాన్ అని భావించాలా? మందుల సామ్యాల్ ఏది కూడా ముక్కుసూటిగా మాట్లాడుతుంటారు, తన పదాలు, తన యొక్క భాష అంతా కూడా సామాన్య గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజలకు అర్థమయ్యే రీతిలో చమత్కారంగా మాట్లాడుతుంటారు. సో అటువంటి ఒక వ్యక్తి అమాయకుడు అనేటువంటి ఒక భావన కూడా కొంతమంది ఎమ్మెల్యేల్లో లేకపోతే ముఖ్యమంత్రులు కూడా ఉంది. అమాయకుడు, దళిత వ్యక్తి, చాలా అట్టడుగు వర్గాల నుంచి వచ్చారనే భావనలో ఉంది. సో అటువంటి దాన్ని అదునుగా చూసుకునే వారిన ప్రీ ప్లాన్డ్గా ఈ యొక్క వ్యవహారం నడిపించారా? బేసిక్గా దాదాపుగా అందరు ఎమ్మెల్యేలు కూడా నిజంగానే మనం బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ కూడా అందరూ కూడా దాదాపుగా ఇదే పద్ధతిని అవలంబిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ వీడియో రికార్డ్ జరిగింది, ఇది ప్రీ ప్లాన్డ్గా భావించాలా? చేసిన వ్యక్తులు తనకు సంబంధికులా, లేకపోతే ఎవరైనా ప్రీ ప్లాన్డ్గా వెళ్ళి పక్కా ప్రణాళికబద్ధంగానే ఇంత రికార్డ్ చేయడం జరిగిందా? ఇది ప్రీ ప్లాన్ అయినా బిఫోర్ పక్కా ప్లాన్ చేసినా ఏది చేసినా మందుల సామ్యాల్ ఇందులో ఓపెన్ అయ్యారు. ఎవరు శుద్ధపూస అంటూ మాట్లాడారు. మీరిచ్చే డబ్బులు నాకు చాయ్ ఖర్చులకు, టీ ఖర్చులకు కూడా సరిపోవనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కానీ తప్పదు, మీలాంటి వాళ్ళని కాదు పెద్ద పుల్లిని కొట్టాలి, మీలాంటి వాళ్ళ దగ్గర కూడా తీసుకోక తప్పదు, రికవరీ చేసుకోవాలి, మేము సంపాదించుకున్న, మేము ఖర్చు పెట్టిన డబ్బులు అనేటువంటి మాట్లాడారు. ఆయన ఓపెన్ అయ్యారు. సందర్భం ఏదైనా మందుల సామ్యాల్ ఓపెన్ కావడం, అది వీడియోలో రికార్డ్ కావడం, ఆయన ఆడియో చాలా స్పష్టంగా ఉండడంతో
దీనిపైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. చూడాలి మందుల సామేల్ ఎమ్మెల్యే తుంగతుర్తి దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారో, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఎట్లా రెస్పాండ్ అవుతుందో చూడాలి. రైట్, థ్యాంక్ యూ మధు. నేను మరొకసారి మందుల సామేల్కి కాల్ చేసే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఎవరు శుద్ధపూసలు ఉన్నారు, అంత నీతివంతులు ఎవరున్నారు? నేను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేను ఎమ్మెల్యే గెలిచాను, కానీ మీరు ఇచ్చేటువంటి ఏదైతే ఈ డబ్బులు ఉన్నాయో చిల్లర ఖర్చులకు కూడా పనికి రావడం లేదు, మెయింటెనెన్స్ కూడా సరిపోవడం లేదు. రోజువారీగా నేను కారు డీజిలే 7,000 రూపాయలు పోయిస్తున్నాను, రోజుకు 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది, ఇంటికి కేవలం కనీసం 2,000 రూపాయలతో కూడా తిరిగి రావడం లేదనేటువంటి ఒక వ్యాఖ్యని మందుల సామేల్ చేసుకొచ్చారు. అసలు మందుల సామేల్ ఈ రకంగా వ్యాఖ్యలు చేయడం పైన ప్రస్తుతానికి అధిష్టానాలు రెస్పాండ్ అవుతున్న చూడాలి. దాదాపుగా ఎంక్వైరీ వేసే అవకాశం ఉంది. నిజంగా ఏం జరిగింది, ఎలా జరిగిందనే విషయం పైన ఎంక్వైరీస్ అవకాశం ఉంది. ఇటు ప్రతిపక్షాలకు కూడా మరింత అస్త్రాన్ని మందుల సామేల్ ఇచ్చాడు అనుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆయన పైన కొన్ని పదుల సంఖ్యల ఆరోపణలు ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత ఇసుక క్వారీలని లేకుండా చేస్తాను, ఒక్కసారి కూడా ఇసుక క్వారీ అటెండ్ చేయడం లేదు, ఇసుక క్వారీలు లేకుండా చేస్తాను, ఇసుక క్వారీ నడవకుండా చేస్తాను, నా ప్రాణాలు అడ్డుపెట్టైనా సరే ఇసుక క్వారీలకు అడ్డుగా నిలబడతానని చెప్పారు ఆయన. కానీ ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఆరోపణలు ఏంటంటే పెద్ద ఎత్తున ఆయన దీన్ని ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఒక వ్యాఖ్య అయితే మొదలైంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ వీడియో దానికి మరింత బలం చేకూరుస్తోంది. నిజమే కావచ్చు, మొదటి నుంచి మందుల సామేల్ యొక్క వ్యవహారం ఇలాగనే ఉంది కావచ్చు అనేటువంటి ఒక వర్షన్ని ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్తోంది. సో మందుల సామేల్ యొక్క నిజంగా మీరు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు ఎవరైనా లైవ్ కనుక చూస్తూ ఉంటే ఆయన వ్యవహార శైలి ఎలా ఉంది, ఆయన పనితీరు ఎలా ఉంది, మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ కొంతమంది కామెంట్ చేశారు, ఏమంటున్నారంటే ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది, ఆయన కరెక్ట్గానే చెప్పాడు కదా అన్నట్టుగా మాట్లాడుతూ వాళ్ళు కామెంట్ చేశారు. సో ఇక్కడ ప్రజలు మారాలి ముందుగా అన్నట్టుగా ఒక వ్యక్తి కామెంట్ చేశాడు. సో ABCDFG అట. అవును, మరి కోట్లకు పెట్టినప్పుడు వాళ్ళు బతుకులు ఎలా మంచిగానే అడిగిండు. సో కోట్లు ఖర్చు పెట్టమని చెప్పి ప్రజలు ఎక్కడ మాకు డబ్బులు ఇవ్వని అడగరు. ప్రజలు మాకు డబ్బులు ఇస్తాం, మీరు మాకు డబ్బులు ఇవ్వండి, మా ఓట్లు నమ్ముకుంటామని, మీరు ఏది పడితే అది చేయండి, మాకు డబ్బులు ఇస్తే సరిపోతున్నట్టుగా ప్రజలు ఎక్కడ కూడా అడుక్కోరు. సో కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టాలని చెప్తున్నటువంటి సదరు ఎమ్మెల్యే వారు బహిరంగ బయటకు వచ్చి చెప్పమనండి, నేను కోట్లు ఖర్చు పెట్టినా పలానా చోట ఈ ప్రజలకు ఇచ్చాను, ప్రజలు డిమాండ్ చేశారా? ఈ రోజున ప్రజలు రోడ్లు ఎక్కిన డబ్బులు అని అడిగారా? కొన్ని సందర్భాల్లో అత్యుత్సాహం ప్రదర్శించి కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని లక్షల కొద్ది రూపాయలను తీసుకెళ్లి ఓటుకు 10,000 చొప్పున బలవంతంగా రాజకీయ నాయకులే వాళ్ళ చేతిలో పెట్టారు. కానీ ఏ రోజు ప్రజలు రోడ్డు ఎక్కి నాకు డబ్బులు ఇవ్వని అడగరు కూడా. సో ప్రజాస్వామ్యాన్ని ఎక్కువని చేసేది రాజకీయ నాయకులు, ప్రజాస్వామ్యాన్ని మొత్తం చెదులు పట్టించేది రాజకీయ నాయకులే, ప్రజాస్వామ్యాన్ని మొత్తాన్ని ఖండాలుగా ఖండించేది రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులే. మళ్ళీ తిరిగి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామనేటువంటి వాక్యాలు చేసేది కూడా వాళ్ళే. ప్రజాస్వామ్యం కూని అయ్యేది మీ వల్లే, ప్రజాస్వామ్యం రక్షించబడేది మీ వల్లే, అన్ని మీరే చేస్తూ ఉంటే ప్రజల నుంచి తప్పు పొరపాటు. ప్రజలు ఎప్పుడు కూడా తటస్థంగా ఉంటారు. అవసరమైతే వాళ్ళ ఐడియాలజికల్ ప్రకారంగా ఏదో ఒక పార్టీ వెంట ఉండే అవకాశం ఉంది. కానీ మీ డబ్బును ఆశించో, మీరు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసే ఈ రోజు కూడా ప్రజలు మీ దగ్గరికి అయితే రాలేదు, రారు కూడా. సో ఇక్కడ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని ఎవరు అడగరు. సో కోట్ల రూపాయల ఖర్చు నేను పెట్టాను కాబట్టి మీరు ఇచ్చే డబ్బులు కేవలం మెయింటెనెన్స్కే సరిపోవడం లేదు. రోజువారీ ఖర్చులు 1,00,000 రూపాయలు వస్తున్నాయి. సో 3 లక్షల రూపాయల జీతం వచ్చింది, వాళ్ళు లెక్క పెట్టినా ఆ జీతం కూడా సరిపోవట్లేదు అన్నట్టుగా మందుల సామేల్ మాట్లాడిన మాటలపైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్గా ఇక్కడ అవినీతిలో నెంబర్ 1 పార్టీ ఏది అని అంటే అధికార కాంగ్రెస్ పార్టీ వైపుగా 73% మంది ఓటేస్తున్నారు. అవినీతి పార్టీ కాంగ్రెస్ అని చెప్పి. బహుశా ఈ వీడియో తర్వాత వాళ్ళ అభిప్రాయం మారిందా నిజంగా మొదటి నుంచి ఈ రకంగా తెలియదు. కానీ 73% మంది అవినీతి పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటున్నారు, 27% మంది BRS పార్టీ అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఎటువంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే RTV లైవ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది.